వెల్కమ్ టు RRR9 న్యూస్. మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే. ఆనాటి పునాదిరాళ్ళు పున్నమినాగు నుండి ఈనాటి చిరంజీవి 150 మూవీ వరకు ఆయన కెరీర్ అంతా సక్సెస్ఫుల్గానే సాగుతుంది. స్వతహాగా ప్రజలకు సేవ చేసే మక్కువ ఉండటం వల్ల చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతి గ్రామంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ ఒక అసోసియేషన్ని ప్రారంభించి ఈ అసోసియేషన్లో భాగంగా కొంతమంది గ్రామాలకు చెందిన వారిని పదవులు ఇచ్చి చిరంజీవి సేవా కార్యక్రమాలు వీరి సొంత ఖర్చులతో పూర్తి చేస్తూ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పోలంపల్లి గ్రామవాసి అయిన దారెల్లి చిరంజీవి అనే అభిమాని వారి మాటల్లోనే పూర్తి వివరాలని తెలుసుకుందాం. దారెల్లి చిరంజీవి వచ్చవాయి మండలం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడుగా దారెల్లి చిరంజీవి అనే నేను రాష్ట్ర చిరంజీవి యువత మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల గౌరవ అధ్యక్షులు కొనిదెల నాగేంద్రబాబు గారు, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రమణ స్వామినాయుడు గారు, పేట్ల దేవరాజు లింగాల గ్రామం అధ్యక్షులుగా వారిని నియమితులు చేయటం జరిగింది. ఇది వచ్చవాయి మండలం తరపున నా ఆధ్వర్యంలో వారికి ఈ యొక్క లింగాల గ్రామ అధ్యక్షులుగా, చిరంజీవి అసోసియేషన్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా, గ్రామ అధ్యక్షుడిగా పేట్ల దేవరాజుని నియమితులు చేయడం జరుగుతున్నది. అలాగే లింగాల గ్రామ ఉపాధ్యక్షులుగా చింతాల సాయిరాం గారిని నియమితులు చేయడం జరుగుతున్నది. అలాగే లింగాల గ్రామ ప్రధాన కార్యదర్శిగా పేట్ల ఎలిషారాజు నియమితులుగా చేయడం జరుగుతుంది. వచ్చవాయి మండల చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మీరు మండల ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి వీరికి గ్రామ స్థాయిలో పదవులు ఇచ్చి ఉన్నారు. ఎందు నిమిత్తం ఇచ్చారు? వాళ్ళు గ్రామ స్థాయిలో చేయవలసిన సేవలు ఏంటి? గ్రామ స్థాయిలో చేయవలసిన సేవలు ఏంటంటే, మన మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదానం, ఎన్నో సేవా కార్యక్రమాలు అతని ద్వారా సార్ చిరంజీవి గారు ఎన్నో కార్యక్రమాలు, మంచి సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ కానీ, రక్తదానం కానీ, నెక్స్ట్ ఆక్సిజన్, మన కరోనా టైంలో ఆక్సిజన్ కానీ, అలాంటి కార్యక్రమాలు మా మెగాస్టార్ చిరంజీవి గారు నిజ జీవితంలోని ఎంతో మందికి పేదలకి సహాయం చేయడం జరిగింది. అదే తరుణంలో మా వంతు గ్రామంలోని కానీ, మండల స్థాయిలో కానీ మా వంతు మేము గ్రామంలోని ఏదో రూపంగా పెద్దలకు కానీ, పెద్దలు వికలాంగులకు కావచ్చు, లేదంటే వితంతువులకు కావచ్చు, లేదంటే పెద్ద మనుషులు మన ముసలి వాళ్ళు కావచ్చు, గ్రామం అభివృద్ధికి కావచ్చు, దేనికైనా మా వంతు సహాయపడే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్క గ్రామానికి చిరంజీవి యువత తరపున వాళ్ళని నియమితులు చేసి ఈ కార్యక్రమాలు చేయటం కొరకు వాళ్ళని నియమించడం జరుగుతున్నది. మీరు చేస్తున్న సోషల్ సర్వీస్కి పార్టీ నుంచి ఏమైనా ఫండ్స్ వస్తాయా సార్? పార్టీ నుంచి అనేది ఏ పార్టీ మద్దతు మాకైతే ఎటువంటిది, పార్టీ స్థాపించక నుంచే మా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం స్థాపించక ముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారు ఒక పార్టీని స్థాపించి వారు మళ్ళీ విత్డ్రా చేసుకొని మళ్ళీ సినీ రంగంలో ముందుకేశారు. పేదలకు మంచి చేసే రంగంలో మళ్ళీ ఎప్పుడూ దానికి ముందుంటారు. ఏ పార్టీ నుంచి మాకు ఎటువంటి నిధులు రావు. ఒక అభిమానంగా, ఒక సంఘాలుగా ఏర్పడి మా వంతు మా చిరంజీవి గారి కోసం గ్రామాల్లోని ఎక్కడైనా మనకి మంచిది చెయ్యాలి అనుకుంటే కనుక దానికి ప్రతి చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడూ ముందుంటాం మేడం. కేవలం అభిమానం వల్లనే మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు. ఎస్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ.